అది సివిల్స్ వరకు వెళ్ళిన వాళ్ళ లక్ష్యం. ఇంకా ఇక్కడ ఏంది, గురుకులాల్లో నృత్య గూష 2 ఏళ్లలో 126 మంది విద్యార్థులు మృతి, అందులో 54 మంది బాలికలు, 72 మంది బాలురు. నెలకు సగటున 5 చచ్చిపోతున్నారు. ఆశ్రమ బడుల నుంచి వసతి గృహాల వరకు విద్యార్థుల వేదన రోదన. ఆత్మహత్యలు పట్టని ప్రభుత్వము, నిత్యం ఫుడ్ పాయిజన్ సంఘటనలు, పాత కాంట్రాక్టర్లే కొనసాగింపు, ప్రిన్సిపాల్స్ గుత్తేదారుల కుమ్మక్కు, నాణ్యతకు పాతర, ఎలుకలు కరుస్తున్నా కూడా కన్నెత్తి చూడని అధికారులు. సో ఏ హాస్టళ్లలో ఎంతెంత మంది చచ్చిపోయారు? గురుకులాల్లో 50 మంది చచ్చిపోయారు, కస్తూర్బా విద్యాలయాల్లో 25 మంది చచ్చిపోయారు, సంక్షేమ హాస్టళ్లలో 24 మంది చచ్చిపోయారు, ఆశ్రమ పాఠశాలల్లో 16 మంది చచ్చిపోయారు, మోడల్ స్కూల్లో 7, ప్రభుత్వ స్కూళ్ళలో 4 చచ్చిపోయారు. సో ఈ రకంగా కేసులు నమోదైనాయి. ఇవి నృత్య పాఠశాలల, విద్యా పాఠశాలల. రేవంత్ రెడ్డి పాలనలో ఈ గురుకులాలు కానీ, కస్తూర్బా విద్యాలయాలు కానీ, సంక్షేమ హాస్టల్ కానీ ఏం జరుగుతున్నాయి? 126 మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఇప్పటి వరకు ఈ 126 మందిని ఏ ఒక్క దళిత మంత్రి కానీ, ఏ ఒక్క బీసీ మంత్రి కానీ, ఏ ఒక్క రెడ్డి మంత్రి కానీ పోయి పరామర్శించిన పాపన పోలేదు. ఏ ఒక్క కుటుంబాన్ని ఆదుకోలేదు. ఈ 126 మంది చావులకు కారణం ఏందని ఇప్పటి వరకు విచారణ జరగలేదు. ఈ 126 మంది చావులకు కారకుల వాళ్ళ మీద కనీసము చర్యలు తీసుకోలేదు. విచారణ జరగకపోతే ఇంకా చర్యలు ఎక్కడి నుంచి ఉంటాయి? విచారణ జరగలేదు, చర్యలు తీసుకోలేదు. సరే వీళ్ళు చనిపోయారు, ఇంకా మిగతా వాళ్ళు చనిపోకుండా ఏమన్నా జాగ్రత్తలు తీసుకుందామంటే ఆ వైపు ఆలోచన కూడా లేదు. గురుకులాలు ఈరోజు ఏమైనాయంటే నృత్య కులాలుగా మారిపోయినవి. అక్కడికి పోతే సావు తప్ప విద్య రావట్లేదు. విద్య వస్తుందని పోతే సావు వస్తున్నది గురుకులాల్లో. ఎంత దారుణంగా ఉన్నది. తెలంగాణ విద్యాలయాలకు వెళ్తే తెలంగాణలో ఉత్తమమైన నాణ్యమైన విద్య దొరుకుతుందని ఒకప్పుడు పోతే ఇప్పుడు అడగకుండానే చావు దొరుకుతుంది. అడగకుండానే అనారోగ్యం పాలు కావాల్సి వస్తున్నది. అడగకుండానే విద్య మధ్యలో మానేయాల్సి వస్తున్నది. ఇలాంటి పరిస్థితి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో కొనసాగుతున్నది. ఈరోజు గురుకులాలకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలంటే ఖచ్చితంగా అక్కడ పంపించడం కంటే ఇంట్లో కూర్చోబెట్టడం బెస్ట్ రాబోయే అనే కాడికి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మరి రేవంత్ రెడ్డి ఈ మూటలు ఈ మాటలు చెప్పడమే తప్ప మరే ఈ గురుకులాలకు మూటలు ఇవ్వకుంటే ఈ మూటలన్నీ ఆ కేరళ, బీహారు, ఢిల్లీకి పంపిస్తే మరి తెలంగాణ ప్రజలకు ఇది కాకపోతే ఇంకేం మిగులుతుంది? సో ఈరోజు ఆశ్రమ బడుల నుంచి విద్యార్థుల వరకు ఇదే పద్ధతిలో ఉన్నది. వేల మంది విషాహారం తిని వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారు, ఆసుపత్రుల పాలవుతున్నారు, సరిగ్గా చదువుకోలేక వేదన అనుభవిస్తున్నారు. సో ఈ దానికి కారణం ఎవరు అంటే ఈ ప్రిన్సిపాల్ గుత్తేదారులు. ఈరోజు ఆ పాఠశాలను ముందడికి తీసుకుపోవాల్సిన ప్రిన్సిపాళ్ళు, అక్కడ పనిచేసే గుత్తేదారులు ఇద్దరు ఏకమై దోపిడీ చేస్తున్నారు. పిల్లల నోటి కడుపు కూడుని తింటున్నారు. వీళ్ళంతా నీచులు, నికృష్టులు, ఇంకా ఎవరు లేరు అని చెప్పొచ్చు. ఎందుకంటే కనీసం పిల్లలకి ఇచ్చే దాంట్లో కూడా కకృతి పడితే ఇంకా ఏం మిగులుతుంది? సో ఆ పిల్లలకి ఇచ్చే దాంట్లో మళ్ళీ ఇంట్లో కకృతి పడేటోళ్ళలో ఎవరు ఈ దుర్మార్గులు అంటే ఈ ప్రిన్సిపాల్. 100% ఈ ప్రిన్సిపాల్ల సహకారం లేకపోతే ఆ కాంట్రాక్టర్ ఏమీ పీకలేరు. వాస్తవానికి కాంట్రాక్టర్ యొక్క లక్షణమే లాభాలు పొందడం. కానీ ప్రిన్సిపాల్ లక్షణం ఏం పుట్టింది? ఈ ప్రిన్సిపాల్కి ఏం పుట్టింది? వానికి బ్రహ్మాండమైన జీతాలు ఉన్నాయి. అందుకనే మన ఆకునూరు మురళి ఈ కొడుకులకు తగ్గించాలి అన్నాడు. అరే పిల్లల జీవితాలతో ఆడుకునే ప్రిన్సిపాల్ని ఏమన్నాను? వాడిని పిల్లల జీవితాలు, పిల్లల నోటికాడుకొచ్చే కూడు మీద కూడా కమిషన్లు పొందే ప్రిన్సిపాల్ని ఏమనాలి? వీళ్ళని అనాలనా? అక్కడి నుంచి వెళ్ళి బట్టలు ఇప్పి బజార్లో నిలబెట్టి కొట్టాలనా? 126 మంది సస్తే ఒక్క ప్రిన్సిపాల్కైనా కనీసం సోయి ఓ బుద్ధి జ్ఞానం ఉంటే ఆ ప్రిన్సిపాల్ బయటకు వచ్చి ఓ ధర్నా చేసి మా విద్యార్థులు చచ్చిపోతున్నారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది అని రోడ్ల మీదకి రావద్దు, ఆందోళనలు చేయొద్దు, మళ్ళా మిగిలిన పిల్లలు చదవకుండా మిగిలిన పిల్లలు విషాహారం తిని అనారోగ్యం పాలు కాకుండా ఆ ప్రిన్సిపాల్ ముందడుగు వేయొద్దు. ఏ ఒక్కడన్నా చేస్తున్నాడా ఇట్లా? ఎందుకు చేయట్లేదు? కొడుకులు తినడానికి బాగా అలవాటు పడ్డారు, అనకూడదు కానీ బాగా అలవాటు పడ్డారు. గుత్తేదారులతోటి విందులు వినోదాలు, గుత్తేదారులతోటి కమిషన్లు, కాసుల కక్కుర్తి ఫలితంగా విద్యార్థుల జీవితాలు గాలిలో కలుస్తున్నాయి. అందుకే కదా ఈరోజు ఈ ప్రిన్సిపాల్ల మీద, ఈ టీచర్ల మీద సమాజానికి గౌరవం ఎందుకు తగ్గుతున్నది?
మరి ఈరోజు ఆందోళన చేస్తున్న ఈ టీచర్లు వీటి గురించి ఎందుకు మాట్లాడరు? వీళ్ళకు వేతనాలు తగ్గించాలనగానే ఓ బగ్గుమన్నారు కదా. మరి గురుకులాలలో ఇంతమంది చచ్చిపోతుంటే వీళ్ళు బగ్గుమని ఎందుకన్నారు? వాళ్ళు మన పిల్లలు కాదా? ఆ కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో అత్యంత నిరుపేద ఆడపిల్లలు ఉంటారు. అక్కడ 25 మంది చచ్చిపోయారు. ఏ ఒక్కడన్నా ఆ కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు సంబంధించిన వాళ్ళు మేము 25 మందికి చచ్చిపోయారు, ఇట్లా చచ్చిపోతుంటే మా పిల్లలకు జీవితం ఎక్కడి నుంచి వస్తుంది అని ఒక్కడన్నా ఈరోజు వచ్చి బయటకు వచ్చి మాట్లాడిండా? ఒక్కరన్నా మాట్లాడిరా? మాట్లాడలేదు. సంక్షేమ హాస్టల్, అవి సంక్షేమ హాస్టల్లా సంక్షోభ హాస్టల్లా? సంక్షేమము అని అంటే ఆడికి పోతే మన జీవితం కొద్దిగా మెరుగుపడుతుంది, మన ఇంట్లో తినలేదు ఆడ తింటాము, మనకు బయట గవర్నమెంట్ స్కూల్లో కంటే ఇక్కడ కొద్దిగా నాణ్యమైన విద్య లభిస్తుంది అన్న గొప్ప ఆశతోటి, ఒక లక్ష్యంతో, జీవితంలో ఎదుగుతామనే ఒక ధ్యేయంతో అక్కడికి పోతారు. అక్కడ పోతే ఏమవుతుంది? మొత్తం పాడెక్కాల్సి వస్తుంది. పదవిలోకి ఎక్కడము, అధికారంలోకి ఎక్కడం కాదు, పాడెక్కాల్సి వస్తుంది. మరి ఈ దాని మీద ఈ ఉపాధ్యాయులు ఎందుకు మాట్లాడరు? ఈ దొంగ ప్రిన్సిపాల్ ఎందుకు మాట్లాడరు? ఈ కమిషన్ కక్కుర్తి ప్రిన్సిపాల్ ఎందుకు మాట్లాడరు? సో ఇది ఈరోజు వాస్తవానికి గురుకులాల్లో రేవంత్ రెడ్డి చేస్తున్న విధ్వంసం కంటే అక్కడ పిల్లల కోసం నియమించబడ్డ ప్రిన్సిపాల్ చేస్తున్న దారుణమే అత్యంత నీచమైనది. పాలకుడు ఎప్పుడూ అట్లాగే ఉంటాడు. పాలకుడు తన పాలన కోసమే పాలన చేస్తాడు, తన పదవి కాపాడుకోవడం కోసమే పాలన చేస్తాడు. కానీ ప్రిన్సిపాల్కి ఏం పుట్టింది? ప్రిన్సిపాల్లో అక్కడ ఉన్నదే పిల్లల భవిష్యత్తు కోసం కదా. మీ జీతాలు ఇస్తుంది ఆ పిల్లల తల్లిదండ్రుల కష్టం నుంచలే కదా. మరి కనీసం ఆ సోయి ఉండాలి కదా. నిన్న ప్రొఫెసర్ కాసిం చెప్పారు, మనకు రిజర్వేషన్లు వచ్చింది ఉద్యోగాల కోసమే, కానీ పాఠం చెప్పకుండా ఉండడం కోసం కాదు, పని చేయకుండా ఉండడం కోసం కాదు. మరి వీళ్ళు పాఠాలు చెప్పితే, వీళ్ళు సరిగ్గా పని చేస్తే ఇంతమంది చచ్చిపోతుంటే మరి ఈరోజు ప్రొఫెసర్ కాసిం ఏం సమాధానం చెప్తాడు? ఈరోజు ఆ విద్యార్థులకు ఆ ఉపాధ్యాయులు ఏం సమాధానం చెప్తారు? ఆ తల్లిదండ్రుల కుటుంబాలకి వీళ్ళు ఎందుకు పరామర్శించడం లేదు? ఈ రేవంత్ రెడ్డిని ఎందుకు నిలదీయడం లేదు? సో ఇది ఈ సమాజంలో ఈరోజు దరిద్రమైన భావదారిద్ర్యం ఏంది అని అంటే, ఈ ప్రిన్సిపాల్ యొక్క దౌర్భాగ్యం ఏంది అంటే, పిల్లలు చచ్చిపోతున్నా కూడా కమిషన్లకు లొల్లిలో పడి, కాసుల కక్కుర్తిలో పడి వాళ్ళ జీవితాలను ఆగం చేస్తున్నారు. ఫలితంగా తెలంగాణ విద్యా వ్యవస్థ ఎక్కడ ఏంది లేని ఒక అప్రతిష్టను మూటగట్టుకుంటుంది. తెలంగాణ విద్యార్థులకు జీవితం విద్య తర్వాత ఆడికి పోతే సావు వస్తుంది, విద్య రావట్లేదు, ఆడికి వస్తే సావు వస్తుంది అన్న పరిస్థితులకు దాపురించింది.